ను ఏబిసిడీలుగా వర్గీకరించాలని 1994 జూలై 7న మన ప్రకాశం జిల్లాలోని నాగులుపులపాడు మండలం ఈదుముడి గ్రామంలో ఎంఆర్పిఎస్ ఉద్యమం ఏర్పడిన విషయం మీ అందరికీ తెలిసిందే. గత 30 సంవత్సరాలుగా ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయ పెద్దలుగా మీరు ఉద్యమానికి అందించిన సహకారం కూడా మరోలేందుగా ఈ సందర్భంగా మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. 94 జూలై 7న ఎంఆర్పిఎస్ ఉద్యమం ఏర్పడినప్పుడు మేము ఆ రోజు పెట్టుకోబడినటువంటి స్లోగన్ జనాభా దామాషా ప్రకారం ఎవరి వాటా వాళ్ళకి దక్కాలి అని. 94లో ఉద్యమం మొదలైతే ఆనాడుకు ముఖ్యమంత్రిగా గౌరవ నేటి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారే ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆనాడు జనాభా దామాషా ప్రకారం వర్గీకరణ జరగాలని, ఎవరి వాటా వాళ్ళకి దక్కాలని, దక్కితేనే 59 కులాలకు సామాజిక న్యాయం జరిగినట్టు అని చెప్పని మొదలుపెట్టిన ఉద్యమానికి గౌరవ చంద్రబాబు నాయుడు గారు కూడా మద్దతు తెలియజేస్తూ ఆనాడు ఎంఆర్పిఎస్ చేస్తున్న పోరాట ఫలితంగా 1996 సంవత్సరంలో ఎస్సీల వర్గీకరణ కోసం రామచంద్రరాజు కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రామచంద్రరాజు కమిషన్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు పర్యటించి ఎస్సీలో ఉండబడినటువంటి అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాలు పర్యటించి 23 జిల్లాల్లో పర్యటించి ఎస్సీలో ఉండబడినటువంటి ఏ రెండు కులాల మధ్య సమానత్వం లేదని, అసమానతలు ఉన్నాయని, ఆ అసమానతలు పోవాలనుకున్నప్పుడు జనాభా దామాషా ప్రకారం ఎవరి వాటా వాళ్ళకి దక్కాల్సిందే అని చెప్పని ఆయన అసెంబ్లీకి కూడా నివేదికను అందించడం జరిగింది. రామచంద్రరాజు కమిషన్ నివేదికను ప్రామాణికంగా తీసుకోబడినటువంటి అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 1997లోనే ఎస్సీ వర్గీకరణ చేయడం జరిగింది. ఆనాడు మా సోదరులు హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు సింగిల్ బెంచ్ రద్దు చేస్తుంది, డివిజన్ బెంచ్ మళ్ళా ఎస్సీ వర్గీకరణ అమలు జరగడం కోసం ఆ జీవోలు నిలబడాలంటే గవర్నర్ ఆర్డినెన్స్ తీసుకొని ఆ గవర్నర్ ఆర్డినెన్స్కి రాష్ట్రపతి ఆమోదం ద్వారా మీరు వర్గీకరణ అమలు చేసుకోవచ్చు అని చెప్పని సూచన చేసిన క్రమంలో ఆ రోజు గవర్నర్ ఆర్డినెన్స్ తీయటం, గౌరవ రాష్ట్రపతి వర్యులు కేఆర్ నారాయణ గారి ఆమోదంతో 99 నుంచి 2004 వరకు వర్గీకరణ అమలు జరిగిన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. ఆ 2004 వరకు వర్గీకరణ జరిగినటువంటి ఆ విషయంలో ఆనాడు ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జనాభా దామాషా ప్రకారమే వర్గీకరించిన విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తా ఉన్నాం. అయితే 2004లో సోదరులు సుప్రీంకోర్టుకు వెళ్ళడం, 2004 నవంబర్ 5వ తారీఖున సుప్రీంకోర్టు భారత రాజ్యాంగంలోని 341 అధికరణ ప్రకారం ఎస్సీలో కానీ ఎస్టీలో కానీ కొన్ని కులాలను కలపాలన్నా తీసేయాలన్న అధికారము రాష్ట్రాలకు లేదు, పార్లమెంటులో చట్టం చేయాలని చెప్పని తీర్పిస్తూ కొట్టివేసిన సందర్భంలో ఆనాటి నుండి నేటి వరకు ఎస్సీ వర్గీకరణకు పార్లమెంటులో చట్టం జరగాలని, జనాభా దామాషా ప్రకారం ఎవరి వాటా వాళ్ళకి రావాలని మేము పోరాటం చేస్తా ఉన్నాం. అయితే అదే క్రమంలో 2024 ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం రాష్ట్రాలే రిజర్వేషన్ల వర్గీకరణ అమలు చేసుకోవచ్చని తీర్పు వచ్చిన నేపథ్యంలో మీ అందరికీ తెలిసిందే. అయితే ఇదే క్రమంలో సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత అన్ని రాష్ట్రాలు కూడా ప్రధానంగా పంజాబ్, హర్యానా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పక్కనే ఉండబడిన కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు కూడా వర్గీకరణ కోసం ముందుకెళ్తున్న సందర్భం కనపడతా ఉంది. దానిలో భాగంగా ప్రత్యేకంగా తెలంగాణలో షమీమ్ అఖ్తర్ కమిషన్, ఆంధ్రప్రదేశ్లో రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ వేసి ఈ వర్గీకరణ మీద కూడా అధ్యయనం చేసి కూడా మీ అందరికీ. అదే క్రమంలో తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జనాభా దామాషా ప్రకారం వర్గీకరణకు ముందుకొచ్చినటువంటి నేటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విభజిత ఆంధ్రప్రదేశ్లో తన వైఖరిని మారినట్టుగా అర్థమవుతా ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జనాభా దామాషా ప్రకారం వర్గీకరణ జరిగింది, కానీ విభజిత ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు జిల్లాల యూనిట్గా వర్గీకరణకు ముందుకెళ్తామని ఆయన ఎన్నికలకు ముందు చేసిన ప్రకటన మేము ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం. అదే సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి మేము ఈ సందర్భంగా స్పష్టంగా తెలియజేసుకుంటున్నాం, విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎస్సీ వర్గీకరణకు మూలం చంద్రబాబు నాయుడు గారే. ఆయన 94లో 30 సంవత్సరాల క్రితం ఆయనే ముఖ్యమంత్రి, 30 సంవత్సరాల తర్వాత ఆయనే ముఖ్యమంత్రి.
అదే ఇదే క్రమంలో 30 సంవత్సరాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జనాభా దామాషాకు అంగీకరించినటువంటి ప్రభుత్వం నేడు విభజిత ఆంధ్రప్రదేశ్లో ఎందుకు జిల్లా యూనిట్గా వర్గీకరణ కోసం ముందుకెళ్తుందో అర్థం కాని పరిస్థితి మాకు కనపడతా ఉంది. కనుక మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం, ఆనాడు 96లో వేసినటువంటి రామచంద్రరాజు కమిషన్ అయినా, 2007లో కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో వేసినటువంటి ఉషా మెహ్రా కమిషన్ అయినా జనాభా దామాషా ప్రకారం వర్గీకరణ జరగాలని చెప్పని కోరుకున్నాయి. ఉషా మెహ్రా కమిషన్ పార్లమెంటుకు కూడా నివేదిక సమర్పించిన విషయాన్ని గుర్తు చేస్తున్నాం. అదే క్రమంలో నేడు కూడా జనాభా దామాషా ప్రకారమే వర్గీకరణకు ముందుకెళ్లాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాలు ఉన్నాయి. 23 జిల్లాల్లో దాదాపు 15 జిల్లాల్లో, అంటే తెలంగాణలో ఉండబడిన 10 జిల్లాలు, ఆంధ్రప్రదేశ్లో ఉండబడినటువంటి అనంతపురం, కర్నూలు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాలు చూసుకుంటే 15 జిల్లాల్లో ఆనాడు మాదిగ సామాజిక వర్గం అదనంగా ఉంది. కానీ ఆనాడు అమలు జరిగినటువంటి రామచంద్రరాజు కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా అమలు జరిగినటువంటి వర్గీకరణ ఒకసారి గమనిస్తే మనం 7% మాదిగలు, 6% మాలలు, 1% రెల్లి, 1% ఆది ఆంధ్ర వర్గీకరణ జరిగింది. ఆ షమీం అఖ్తర్ కమిషన్ ఆధారం తీసుకుంటే అక్కడ బేడా బుడగ జంగాలుగా ఉన్నటువంటి బేడా బుడగ జంగాలతో పాటు ఇంకా కొన్ని ఉపకులాలను కలిపి 1,71,000 మందికి 1% గాను, 32 లక్షల పైచీలకు ఉండబడినటువంటి మాదిగలకి 9% గాను, మాలలతో పాటు మాలసాలే నేతగాని వర్గానికి సంబంధించిన వాళ్ళని 17 లక్షల చిల్లర ఉండబడినట్టు వాళ్ళకి 5% గాను అక్కడ షమీం అఖ్తర్ కమిషను తన నివేదికను అంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ సిగా పొందుపరిచి అసెంబ్లీలో చట్టబద్ధత కల్పించిన విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నాం. అంటే ఒక మాటలో చెప్పాలంటే జిల్లా యూనిట్గా కానీ వర్గీకరణ జరిగి ఉన్నట్టయితే చంద్రబాబు నాయుడు గారు ఆనాడే జిల్లా వర్గీకరణ అని చెప్పి యూనిట్గా తీసుకొని వర్గీకరణ చేస్తామని అన్నట్టయితే దాదాపు 15 జిల్లాల్లో మాకు దాదాపు 9 నుంచి 10% రిజర్వేషన్లు రావడానికి అవకాశం ఉంది. కానీ ఆనాడు అన్ని కులాలకు సమానంగా జరగాలని చెప్పి రామచంద్రరాజు కమిషన్ ఇచ్చినటువంటి నివేదికను ఆధారంగా తీసుకొని సామాజిక న్యాయానికి కట్టుబడి ఉండాలన్న పేరు మీద మనం రాష్ట్ర వ్యాప్తంగా జనాభా దామాషా ప్రకారంకి కట్టుబడి ఉన్నాం. ఆ రోజు ఆ వర్గీకరణని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం మనం చేశాం. కానీ విభజిత ఆంధ్రప్రదేశ్లో ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఎవరి మెప్పు పొందడం కోసం, ఎవరిని తృప్తిపరచడం కోసం ఆయన జిల్లా యూనిట్ అంటున్నాడో మాకు అర్థం కాని పరిస్థితి ఉంది. అంటే మేము ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం, ఆంధ్రప్రదేశ్లో ఉండబడినటువంటి ఎస్సీల జనాభా ఒక్కసారి మనం పరిగణలో తీసుకుంటే 84 లక్షల మంది, 84,45,400 మంది ఎస్సీలు ఉన్నారు. ఈ 84,45,400 మందిలో మాలలు 40,43,101 మంది మాలలు, మాదిగలు 34,68,967 మంది మాదిగలు, ఇతరులు 9,33,332 మంది మిగిలిన సామాజిక వర్గాలు ఉన్నాయి. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక్కసారి కానీ ఉమ్మడి 67,02,609 మంది మాదిగలుంటే మాలలు 55,70,853 మంది ఉన్నారు. మా ఉపకులాలు 16,05,205 మంది ఉన్నారు. అంటే ఒక్కసారి ఆ రోజు ఉండబడినటువంటి జనాభా వేరియేషన్లో చూసుకుంటే మాలల కన్నా దాదాపు మాదిగలు 12 లక్షల పైచీలకు అదనంగా ఉన్నారు. 12 లక్షల పైచీలకు అదనంగా ఉన్నప్పుడు మాకు వచ్చిన శాతం 7%, మా సోదర వర్గానికి వచ్చిన శాతం 6%. అయినా కూడా మేము ఆనాడు 15 లక్షలు 12 లక్షలు అదనంగా ఉన్నప్పటికీ కూడా జనాభా దామాషా ప్రకారం వర్గీకరణకి మేము కట్టుబడి ఉన్నాం. దాన్ని గౌరవించాం, స్వాగతించాం. అదేవిధంగా విభజిత ఆంధ్రప్రదేశ్లో మా మధ్య ఉండబడిన వ్యత్యాసం కేవలం 4 లక్షలు. ఈ 4 లక్షల వ్యత్యాసంలో
ఆంధ్రప్రదేశ్లో మాదిగ ఉపకులాలకు అన్యాయం జరిగే విధంగా ఈ రోజు జిల్లా యూనిట్ పేరు మీద తీసుకుంటే ఆ జిల్లా యూనిట్ పేరు మీద తీసుకోబడినటువంటి వర్గీకరణ వల్ల రాష్ట్ర వ్యాప్తంగా మాదిగ ఉపకులాలతో పాటు సంచార జాతులకు తీవ్రమైన అన్యాయం జరిగేట్టు ప్రమాదం ఉంది. కనుక మేము రాష్ట్ర ప్రభుత్వానికి సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జిల్లా యూనిట్గా కాకుండా రాష్ట్ర యూనిట్గానే వర్గీకరణ అమలు జరపాలని చెప్పని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో ఉండబడిన జనాభా దాని ప్రకారం రాష్ట్ర యూనిట్గా వర్గీకరణ జరిగితే ఆ రాష్ట్ర యూనిట్గా వర్గీకరణ జరిగే దానిలో మాలలకి 7% గాను, మాదిగలకి 6% గాను, మా ఇతరులకి 2% గాను రిజర్వేషన్ ఫలాలు అందటానికి ఉన్నాయి. కానీ అలా కాకుండా జిల్లా యూనిట్ అనే దగ్గరకు వస్తే ఉదాహరణకి శ్రీకాకుళం జిల్లాని మనం ఒకసారి చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో జనాభాలో మాలల శాతం 65.7% ఉంటుంది. మాదిగలు 11.6% ఉంటారు. అంటే మాటలు చెప్పాలంటే అక్కడ 10% ఉండబడినటువంటి 15%లో 10% మాలలకు వస్తే కేవలం 2% మాత్రమే అక్కడ మాదిగలకు రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా విజయనగరం జిల్లాలో 8% మాలలకు వస్తే 3% మాదిగలకు రావడానికి అవకాశం ఉంది. విశాఖపట్నం జిల్లాకు వస్తే 56.8% ఉంటారు, వాళ్ళకి 9% రిజర్వేషన్ రావడానికి అవకాశం ఉంది. 21.2% మాదిగలు ఉంటారు, వాళ్ళకి 3% రావడానికి అవకాశం ఉంది. ఇక తూర్పుగోదావరి తీసుకుంటే తూర్పుగోదావరిలో 10% మాలలకి, 4% మాదిగలకి, 1% మాత్రమే ఇతరులకు వెళ్ళే అవకాశం ఉంది. ఇక పశ్చిమ గోదావరి జిల్లాకు వచ్చినప్పటికి కూడా అంటే 57% మాలలు కనపడతారు, 35% మాదిగలు కనపడతారు. అంటే 57% ఉండబడిన మాదిగలకి 9% రిజర్వేషన్లు, 35% ఉండబడిన మాదిగలకి 5% రిజర్వేషన్లు వచ్చే అవకాశం ఉంది. ఇక కృష్ణా జిల్లాకు వస్తే కృష్ణా జిల్లాలో మాలలు 45% ఉంటారు, వాళ్ళకి 6.7% అక్కడ రిజర్వేషన్ రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మాదిగలు 51% ఉంటారు, వాళ్ళకి 7.6% అక్కడ రిజర్వేషన్లు వచ్చడానికి అవకాశం ఉంది. ఇకపోతే గుంటూరు జిల్లాకు వస్తే 47.4% మాలలు ఉంటారు, వాళ్ళకి 7% రిజర్వేషన్ వచ్చడానికి అవకాశం ఉంది. ఇక మాదిగలంగా 49.3% ఉంటాము, ఇక్కడ మాకు కూడా 7% వచ్చే అవకాశం ఉంది. అంటే ఎక్కువ జనాభా 2 లక్షల అదనంగా ఉన్నప్పటికీ కూడా అక్కడ 7% రావడానికి అవకాశం ఉంది. ఇకపోతే ప్రకాశం జిల్లాకు వస్తే 44% మాలలు ఉంటారు, వాళ్ళకి 6.6% రిజర్వేషన్ వచ్చే అవకాశం ఉంది. మాదిగలు 52.7% ఉంటారు, వాళ్ళకి 7.9% వచ్చే అవకాశం ఉంది. ఇతరులు 1.7% ఉంటారు, వాళ్ళకి 0.5% రిజర్వేషన్ వచ్చే అవకాశం ఉంది. ఇక నెల్లూరుకి వెళితే 9% మాలలకి, 5% మాదిగలకి. కడపకి వెళితే 7% మాలలకి, 6% మాదిగలకి. ఇక కర్నూలుకి వెళ్తే 5% మాలలకి, 9% మాదిగలకి. ఇక అనంతపురంకి వెళ్తే 12% మాలలకి, 2% మాలలకి, 12% మాదిగలకి, 1% ఇతరులకు వచ్చే అవకాశం ఉంది. ఇక చిత్తూరు జిల్లాకు వస్తే 39% మాలలు ఉంటారు, వాళ్ళకి 6% వస్తుంది. 18% మాదిగలు ఉంటారు, 3% వస్తుంది. 43% ఇతరులు ఉంటారు, వాళ్ళకి 6% పోవడానికి అవకాశం ఉంది. అంటే నా సోదర మిత్రులారా, ఈ వివరాలు మీ దృష్టికి ఎందుకు తీసుకొస్తున్నానంటే ఈ రోజు తెలంగాణలో వేసిన షమీమ్ అఖ్తర్ కమిషన్ ఆధారంగా తీసుకున్న ఆనాడు అక్కడ 10 జిల్లాల్లో దాదాపు 10% రిజర్వేషన్లు అక్కడ మాదిగ కులాలు రావడానికి అవకాశం ఉంది. ఇక్కడ వేసినటువంటి జనాభా లెక్కల ప్రకారం చూసుకుంటే 5 జిల్లాల్లో అనంతపురంలో 12%, లేదా కర్నూలులో 9%, ప్రకాశం 7% చూసుకుంటే ఈ 3-4 జిల్లాల్లో కూడా కొంత అదనంగా కనపడేటువంటి అవకాశం ఉంది. అంటే స్థాపకులంగా ఆంధ్రప్రదేశ్లో నిజంగా మాదిగల కన్నా మాలలు అదనంగా ఉంటే వాళ్ళ శాతం వాళ్ళకి పోవాల్సిందే, వాళ్ళ శాతం వాళ్ళకి దక్కాల్సిందే. ఇప్పుడు జనాభా లెక్కల ప్రకారం, ఎస్సీల జనాభా లెక్కల ప్రకారం, ఉన్నదాని ప్రకారం మనకి స్పష్టంగా అర్థమవుతుంది. 40 లక్షల మంది 40,43,000 మంది మాలలు ఉన్నారు. మాదిగలు 34,68,967 మంది మాదిగలు ఉన్నారు. అంటే ఇద్దరి మధ్య వేరియేషన్ చూసుకుంటే 4 నుంచి 5 లక్షలు కనపడతా ఉంది. 5 లక్షల అదనంగా ఉన్నప్పుడు 1% అదనంగా మాల సామాజిక వర్గానికి పోవడం ధర్మమే, మాల సామాజిక వర్గం తీసుకోవడం ధర్మమే. మా జనాభా ఎంత ఉంటే మా వాట అంత రావడం ధర్మమే. అలా కాకుండా జిల్లాల యూనిట్ అనేటప్పటికీ కేవలం ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాలను ఆధారంగా తీసుకొని జనాభా దామాషా ప్రకారం వర్గీకరణ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు నేడు విభజిత ఆంధ్రప్రదేశ్లో జిల్లాల యూనిట్ గానే దగ్గర వర్గీకరణ అంశాన్ని ప్రస్తావించడం అంటే మాదిగ ఉపకులాలతో పాటు మాల సామాజిక వర్గంలో ఉండబడినటువంటి సంచార జాతులకు, అట్టడుగు వర్గాలకు ఉండబడినటువంటి ఉపకులాలకు తీవ్రమైన నిర్ణయం జరిగేటువంటి అవకాశం ఉంది. కనుక జిల్లా యూనిట్ అనే అంశాన్ని పునరాలోచించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితంగా జనాభా దామాషా ప్రకారం
గతంలో ఏ విధంగా అయితే రామచంద్రరాజు కమిషన్ చెప్పిందో, గతంలో ఏ విధంగా అయితే ఉషా మేర కమిషన్ చెప్పిందో, ఈ రోజు షమీమ్ అఖ్తర్ కమిషన్ తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అయితే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ సిగా అన్ని ఎస్సీల్లో ఉండబడినటువంటి అత్యధిక వెనుకబడిన కులాలను గ్రూప్ 1లో చేర్చి, గ్రూప్ 2లో మాదిగ కులాలను చేర్చి, గ్రూప్ 3లో మాలోపు కులాలను చేర్చి ఏ విధంగా అయితే జనాభా దామాషా ప్రకారం వర్గీకరణ చేపట్టిందో, ఆంధ్రప్రదేశ్లో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారే వర్గీకరణకు మూలం, చంద్రబాబు నాయుడు గారే వర్గీకరణ చేశారు, చంద్రబాబు నాయుడు గారే వర్గీకరణ కోసం ముందుకెళ్లాడు. చంద్రబాబు నాయుడు గారే మళ్ళా ఈ రోజు వర్గీకరణ అంశం మీద నాకు చెప్పొచ్చు కదా అని చెప్పానంటే, అరవచ్చు కదా అంటే, నాకు కష్టం వస్తే రామా అని చెప్పి రామస్మరణం చేస్తాను, అలాంటి రాముడి ద్వారానే మాకు కష్టం వస్తే నేను ఎవరికి చెప్పుకోవాలి స్వామి అని చెప్పని కప్ప అన్నట్టు వర్గీకరణ చేసిందే చంద్రబాబు నాయుడు, వర్గీకరణకు మూలమే చంద్రబాబు నాయుడు, వర్గీకరణకి అన్ని రకాలుగా సవాళ్ళను అధిగమించి ముందుకు తీసుకెళ్లిన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు వర్గీకరణ అంశంలో జిల్లా యూనిట్ అనే దాన్ని కాకుండా రాష్ట్ర యూనిట్ గానే చేయాలని చెప్పి సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటూ, అదేవిధంగా షమీమ్ అఖ్తర్ కమిషన్ ఏ విధంగా అయితే తెలంగాణలో జనాభా దామాషా ప్రకారం ముందుకు తీసుకెళ్లిందో, ఆంధ్రప్రదేశ్లో నియమించినటువంటి రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ కూడా ఏదైతే జనాభా దామాషా ప్రకారమే వర్గీకరణ అంశాన్ని ముందుకు తీసుకురావాలని చెప్పని, జిల్లా యూనిట్ గా కాదని చెప్పని విజ్ఞప్తి చేస్తూ, ఒకవేళ జిల్లా యూనిట్ గా అని చెప్పని నిర్ణయం తీసుకోవాల్సి వస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుందన్న విషయం కూడా ఈ సందర్భంగా తెలంగాణలో కొంత అసమానతలు గురవుతున్నామని చెప్పని తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు ఆనాడు ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఒకటి వచ్చింది. రాజ్యాంగంలోని 371D అధికరణంతో ఒక చట్టం తీసుకొచ్చారు. ఆ చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఉండబడినటువంటి అన్ని ప్రాంతాల్లో సమానంగా విద్యా ఉద్యోగాలు అందాలి, ఆ సమానంగా విద్యా ఉద్యోగాలు అందే విధంగా ముందుకెళ్లాలని చెప్పని ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తీసుకొచ్చారు. అది 371Dగా ఈ రోజు నమోదైంది. ఒకవేళ నువ్వు రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా జిల్లా వ్యాప్తంగా అంటే ఈ అధికారాన్ని ఉల్లంఘించిన వాళ్ళు అవుతారు కనుక, దాన్ని ఉల్లంఘిస్తే మళ్ళా ఇన్ని 30 సంవత్సరాలు కష్టపడి సాధించుకోబడినటువంటిది సుప్రీంకోర్టు ద్వారా వర్గీకరణకి అనుకూలంగా వచ్చినటువంటి దాన్ని మళ్ళా కోర్టులకు పోయి ఆపుకునేటువంటి సాంకేతిక సమస్యలు లేవనెత్తడానికి అవకాశం ఉంది, రావడానికి అవకాశం ఉంది కనుక రాష్ట్ర ప్రభుత్వం అలాంటి సాంకేతిక సమస్యలు ఎదురవ్వకుండా సమస్యలను సామరస్యంగా పరిష్కరించే దగ్గర జనాభా దామాషా వర్గీకరణ ముందుకెళ్లాల్సింది. జరిగే విధంగా ఈ వర్గీకరణ జరగాల్సిన అవసరం ఉంది అని చెప్పని స్పష్టంగా చెప్పడం జరిగింది కనుక సుప్రీంకోర్టు తీర్పుని ప్రామాణికంగా తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా మీరేసిన రామచంద్రరాజు కమిషనే, అదేవిధంగా ఉషా మేర కమిషను, ఈ రోజు మీరేసినటువంటి రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ కూడా జనాభా దామాషా ప్రకారం సుప్రీంకోర్టు తీర్పుకి కట్టుబడి సుప్రీంకోర్టు తీర్పుకి ప్రామాణికంగా మీరు వర్గీకరణ అంశంలో ముందుకెళ్లాల్సిందిగా సవినయంగా కోరుకుంటూ, మరొకసారి నేను రాష్ట్ర ప్రభుత్వానికి సవినయంగా మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో మాకన్నా మాలలు ఎక్కువ ఉన్న మాట నిజం. ఆ ఎక్కువ ఉన్న వాళ్ళకి వాళ్ళ జనాభా దామాషా ప్రకారం వాళ్ళ వాటా వాళ్ళకి దక్కడం న్యాయం. అదేవిధంగా మా జనాభా ప్రకారం మా వాటా మాకు దక్కడం న్యాయం. మా ఉపకులాలకి వాళ్ళ జనాభా ప్రకారం వాళ్ళ వాటా వాళ్ళకి దక్కడం న్యాయం కనుక జనాభా దామాషా ప్రకారమే ఎస్సీ వర్గీకరణకు ముందుకెళ్లాల్సిందిగా సవినయం కోరుకుంటూ, జిల్లా యూనిట్ కాకుండా రాష్ట్ర యూనిట్ గానీ వర్గీకరణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.